హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో అల్లు అర్జున్ గారు అరెస్ట్ అయ్యారు. ఈ అంశం మీద ప్రజెంట్ సోషల్ మీడియాలో రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు, రకరకాలుగా ట్రోల్ చేసుకుంటున్నారు. ఎవడో థియేటర్కి వెళ్ళమన్నాడు, ఎందుకు అట్లా అంత మాస్ క్రౌడ్ ఉన్నటువంటి థియేటర్కి వెళ్ళాల్సినటువంటి అవసరం ఏముంది, ఏ ఏ స్టార్ హీరో అయినా ఏ మాస్ హీరో ఇప్పుడు దాకా వెళ్ళారా, ఎందుకు అంత అటెన్షన్ పిచ్చి అని అని చెప్పేసి క్రేజ్ కోసం, నాకు ఫ్యాన్స్ ఉన్నారా అని ప్రూవ్ చేసుకోవడం కోసం ఎందుకు వెళ్ళావు, ఆ ప్రాణాన్ని బలి తీసుకున్నావు, చివరికి ఇప్పుడు పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కాల్సి వచ్చిందని చెప్పి ఇలా రకరకాలుగా సోషల్ మీడియాలో అయితే అల్లు అర్జున్ గారిని ట్రోల్ చేస్తున్నారు. ఇంకొక వాదన ఏమిటంటే అల్లు అరవింద్ గారు పర్సనల్గా డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి కాల్ చేశారట. కాల్ చేసి ఎలాగైనా సరే ఈ ఇష్యూని సీరియస్గా తీసుకొని కొంచెం రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి ఈ ఇష్యూని సార్ట్అవుట్ చేయాలి అని చెప్పేసి డీటెయిల్డ్గా దీని మీద ఎంక్వైరీ చేసి అల్లు అర్జున్ గారికి ఎలా అయినా సరే బయటికి రప్పించాలనేటువంటి ఉద్దేశంతో దగ్గర ఒక అరగంట వరకు మాట్లాడినట్లుగా సోషల్ మీడియాలో అయితే మనకు వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్. మరి నిజంగా అల్లు అరవింద్ గారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి కాల్ చేశారో లేదో తెలియదు, కానీ ప్రజెంట్ ఇదే హాట్ టాపిక్గా మనకి చేయడంలో తప్పేం లేదు నన్ను అడిగితే. ఎందుకంటే ఫైనల్లీ ఈజ్ ఎ మెగా హీరో. ఆయన అల్లు అర్జున్ కావచ్చు, కానీ ఆయన ఒక మెగా హీరో. ఒక మెగా హీరో కోసం ఆబ్వియస్లీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ముందుకు వస్తారు, మెగాస్టార్ చిరంజీవి గారు ముందుకు వస్తారు, రామ్ చరణ్ గారు ముందుకు వస్తారు, వరుణ్ తేజ్ గారు ముందుకు వస్తారు. ప్రతి ఒక్కరు కూడా, సాయిధరం తేజ, ప్రతి ఒక్కరు కూడా ఆ ఫ్యామిలీలో ఎవరికైనా ఏదైనా అయితే ముందుకు వస్తారు. అల్లు అర్జున్ గారికి మిగతా ఫ్యామిలీ మెంబర్స్కి ఎటువంటి డిస్టర్బెన్సెస్ ఉన్నాయో, ఎటువంటి విభేదాలు ఉన్నాయో, డిఫరెన్సెస్ ఆఫ్ ఒపీనియన్స్ ఉన్నాయో అది మనకు తెలీదు. కానీ ఈ సంఘటనలు అవన్నీ చూస్తుంటే ఇది నిజమా అబద్ధమా అనేటువంటి మనకి డౌట్ అయితే పుడుతుంది. ఎందుకంటే అల్లు అర్జున్ గారు ఎలక్షన్స్ దగ్గర నుంచి ఈవెంట్స్ వరకు, పుష్ప 2 ఈవెంట్స్ వరకు చేస్తున్నటువంటి కామెంట్స్ కావచ్చు, బిహేవియర్ కావచ్చు అనేది సోషల్ మీడియాలో మెగా అభిమానులు మాట్లాడుకుంటున్నారు. ఏమి జరిగినా నీ వెనకాల ఉండేది మెగా అభిమానులే, మెగా హీరోలే. ఈరోజు జైలు నుంచి ఒకవేళ అరెస్ట్ చేసి రిమాండ్ తరలించి జైల్లో పెడితే వెనక్కి వచ్చినా సరే అది మెగా హీరోల యొక్క ఇన్ఫ్లుయెన్స్. ఎందుకంటే ఇప్పుడు మోడీ గారికి పవన్ కళ్యాణ్ గారికి ఎంత సాన్నిధ్యం ఉందో, అలాగే చిరంజీవి గారికి కానీ మోడీ గారికి కానీ, లేకపోతే సెంట్రల్ మినిస్టర్ మెగాస్టార్ బాస్తో ఉన్నటువంటి సాన్నిధ్యం కావచ్చు, ఏదైనా సరే ఏ ఇన్ఫ్లుయెన్స్ వారైనా సరే అల్లు అర్జున్ గారు బయటికి వస్తారు. దానికి కారణం కూడా మెగా ఫ్యామిలీ హీరోలే అని చెప్పేసి మెగా అభిమానులు మాట్లాడుకుంటున్నారు. సో చివరికి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేసిన తర్వాత అల్లు అరవింద్ గారు అయితే పర్సనల్గా పవన్ కళ్యాణ్ గారికి కాల్ చేశారు. కాల్ చేసి రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి ఈ ఇష్యూని షార్ట్అవుట్ చేయవలసిందిగా కోరినట్లు, ఇలా కాల్ చేశారు అన్నట్లుగా సోషల్ మీడియాలో అయితే మాట్లాడుకుంటున్నారు. సో నిజంగానే అల్లు అరవింద్ గారు ఒకవేళ పవన్ కళ్యాణ్ గారికి కాల్ చేస్తే పవన్ కళ్యాణ్ గారికి ఖచ్చితంగా హెల్ప్ చేస్తారు, దాంట్లో డౌట్ లేదు. మరి ఈ విషయం మీద మీరేమనుకుంటున్నారు అనేది కామెంట్స్లో తెలియజేయండి.